చిన్నప్పటి నుంచి నాకు బాగా ప్రాణానికి ప్రాణమైన హాబీ ఏదైనా ఉందంటే అది స్విమ్మింగ్ అని చెప్పచ్చు. చాలా చిన్నతనం నుంచి మా ఊర్లో కానీ లేదా మా అమ్మమ్మ గారి ఊళ్ళో కానీ మా కాలువలు మా ఊళ్ళో బాగా ఉండేవి. కాలువలు కానీ చెరువులు కానీ నీరు సమృద్ధిగా దొరికే కృష్ణా జిల్లాలో ఉండటంతో మాకు అసలు నీళ్ళ ప్రాబ్లం ఉండేది కాదు. పంట కాలువ దీని దగ్గర నుంచి మొదట బోధుల్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అట్లనే వరుసనే మెయిన్ కాలువల్లో పేద కాలువలు అనేవాళ్ళం. పేద కాలువ మా అమ్మమ్మ గారి ఊరు కోసూరు నుంచి మా ఊరు దాకా అదే వచ్చేది. మా ఊరు దగ్గర ఎండ్ అయిపోయేది, మురుకాలువలో కలిసేది. ఈ డ్రైనేజీలు మన గుండేరని ఇట్లా అని రకరకాల ఏరులాగా ఉండేవి. కొంచెం పక్క వెళ్తే కృష్ణానది ఉండేది. మా ఊరు దగ్గరలో చెరువులు, ప్రతి ఊళ్ళోనూ చెరువులు విపరీతంగా ఉండేవి. మేము చిన్నతనం నుంచి కొంచెం గేదెల మళ్ళీ అలవాటు ఉండటం వలన గేదెలను పట్టుకెళ్ళి ఫస్ట్ ఆ గేదెలతో పాటు చెరువులో దిగేవాళ్ళం. ఆ తోక పుచ్చుకొని దాన్ని పుచ్చుకెళ్తే కొంత దూరం తీసుకెళ్ళి అటుపై కూర్చుంటే అట్లా వాటిని చేసి నేర్చుకున్నాం. నేను మొట్టమొదటిసారి ఈత ఎలా నేర్చుకున్నానంటే కోసూరులో పెద్ద కాలువ అని ఒకటి ఉండేది. పెద్ద కాలువ అది యాక్చువల్గా. ఆ వంతెన మీద నుంచి పిల్లలంతా వెళ్ళి ఒక కుస్తీ కాస్తూ ఉండేవాళ్ళు కదా, 100 మంది దాకా ఉండేవాళ్ళు. ఆ కాలువ వెళ్తూ ఉండేది ఫ్లోటింగ్లో, పైనుంచి దూకేవాళ్ళు లేదా కింద దిగేవాళ్ళు కానీ సాహసంగా ఉండాలంటే పైనుంచి దూకేవాళ్ళు. నాకు ఈత అంటే చాలా భయంగా ఉండేది. నీళ్ళు మొదటిసారి నేర్చుకున్నప్పుడు చాలా భయపడతా ఉంటే అందరూ దిగేవాళ్ళు, నేను దిగేవాడు కాదు. అప్పుడు మా ఊర్లో మా సీనియర్ ఒక అతను నన్ను పైన బ్యారేజ్ దగ్గరికి ఉన్న నమ్మకంగా తీసుకెళ్ళి పైనుంచి తోసేసాడు. తోసేసినాక ఇక నేను ఏడుస్తా లబోదిబోమంట కింద పడి అయిపోయాను అనుకుని ఇక ఏడ్చుకుంటూ వచ్చేసి టగటగటగా వచ్చేసి ఒడ్డుకు వచ్చేసాను. ఒడ్డుకు వచ్చేసి ఒడ్డు మీద పడుకుని ఇక గిలకల తరగని ఏడుపు మొదలుపెట్టాను. మావాడు వచ్చి ఏంట్రా బాగా ఉన్నావు కదరా, బతికే ఉన్నావు కదరా, నిన్ను ఎవడో కాపాడలేదుగా, ఈత వేసుకుంటాను వచ్చావు గురువు అన్నారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ప్రాణభయమే ఈత నేర్పించిందని అప్పుడు అర్థమైంది. నిజానికి టెక్నిక్ ఏంటంటే అంత ఫ్లోటింగ్ నీళ్ళలో దూకితే మనం వెంటనే మునగం. ఫ్లోటింగ్ నీళ్ళు దిగినప్పుడు నీడు మనం ముంచదు, మనం బరువే కావచ్చు. ఓడలు తేలే టెక్నిక్లు కూడా ఇదే. మన నీళ్ళలో పడినప్పుడు మనం మునగం. కంగారు పడి నీళ్లు తాగినప్పుడు మాత్రం మునుగుతాం. పడవలోకి నీళ్ళు వెళ్ళినప్పుడు ఎలా మునుగుతామో అలా మునుగుతాం. సో ఆ తర్వాత వెంటనే నేను చాలా ఆశ్చర్యపోయి అదేంటి నేనే వచ్చానా, మీరు ఎవరు తీసుకురాలేదని అడిగారు. లేదురా నువ్వే వచ్చావన్నారు. అప్పుడు నన్ను జాగ్రత్తగా దింపి ఇలా ఫ్లోటింగ్ గీటింగ్ అన్నీ వాళ్ళంతా కొట్టి చూపిస్తే అలా నేర్చుకున్నాం. అక్కడి నుంచి నెక్స్ట్ డే నుంచే నేనే దూకేయడం మొదలుపెట్టాను. ఎందుకునో చాలా విచిత్రంగా ఉండేది. అంటే ఒక మనిషి మన గాలిలో తేలాలని మాకు ఫ్యాంటసీస్ ఉండేవి. గాలిలో ఎలాగో తేలలేం కానీ నీళ్ళలో తేలేవాళ్ళం కదా. అక్కడి నుంచి స్కూల్ ఎగ్గొట్టడం దాకా, అంటే ఆ రోజుల్లో స్కూల్ ఎగ్గొట్టడం అంటే సాహసమే. హై స్కూల్లో బంక్ ఎగ్గొట్టడం అంటే ఈపులు పగిలిపోతాయి. అయినా కూడా ఏదో ఒక ఛాన్స్ చూసుకుని ఎక్కడ దొరికితేది చెరువులో కానీ అట్లా కానీ దూకి అసలు విపరీతంగా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఉండేవాళ్ళం. ఊళ్ళంతా అసలు చచ్చిపోయినట్టు అయ్యేది, అయినా సరే ఉండేవాళ్ళం. అన్నిట్లో దిగటం చేయటం అలా నేను అండర్ వాటర్లో బాగా ఎక్స్పర్ట్గా ఉండేవాడు. బాగా బిగపట్టగలిగేవాడిని, ఊపిరేది చాలా స్పీడ్ వెళ్ళేవాడిని అండర్ వాటర్లో అప్పట్లో. ఆ తర్వాత నదులు అది ఎక్కడ కనిపించినా దాంతో దూకటానికి భయం లేకుండా అలవాటైపోయింది. చిన్నతనంలో నేను మరీ ఎంత పిచ్చ ఉండేదంటే నీళ్ళేం దొరకకపోతే అసలు గీతలు దిగటానికి కూడా ఆలోచించే నీళ్ళలో కూడా దిగేసేవాడిని ఈత పిచ్చితో. మా బాబాయ్ వాళ్ళంతా ఒడ్డు కూర్చొని రాళ్ళు పెట్టి కొడుతూ ఉండేవాడు, సన్నాసి అసలు నీకు ఎంత ఈత పిచ్చి ఏంట్రా అని. అయినా ఎట్లాగో అది అంటే అంత పిచ్చ ఉండేది నీళ్లు ఈత వేయాలని. తర్వాత హ్యాపీ ఏంటంటే విజయవాడలో సెటిల్ అయిన తర్వాత ప్రపంచంలో అనేక ప్రాంతాలకి వేళ్ల మీద లెక్క పట్టదగిన ప్రాంతాలకు మాత్రమే విజయవాడకు ఉండే అదృష్టం ఉంటుంది. అదేంటంటే మాకు అది రిజర్వాయర్ ఉంటుంది. మాకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర రిజర్వాయర్ ఉంది కదా, స్వచ్ఛమైన మినరల్ వాటరు. కొన్ని వేల మంది దిగుతారు అక్కడ. కృష్ణవేణి స్విమ్మర్స్ అని అక్కడ మొదట్లో దిగేవాళ్ళం. చాలా లోతు ఉంటుంది కానీ వేల మంది ఉంటారు అక్కడ. ట్రైనింగ్ ఇవ్వటానికి రెడ్డి గారని ఒకళ్ళు కొత్తగా పిల్లలకి ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు, అయినా రెడ్డి గారని. చాలామంది ఫ్రెండ్స్ అందరూ వెళ్ళేవాళ్ళం. స్విమ్మింగ్ గంటలు చేసేవాళ్ళం. తెల్లారుజామున వెళ్ళిపోయేవాళ్ళం సైకిల్ వేసుకుని. అశోక్ నగర్ నుంచి 15-16 కిలోమీటర్లు ఉండేది. మామూలు సైకిల్ వేసుకుని వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ చేసి 2 గంటలు స్విమ్మింగ్ చేసి మళ్ళీ సైకిల్ మీద వచ్చేవాళ్ళం. ఇలా చాలా థ్రిల్గా ఉండే స్విమ్మింగ్. కృష్ణానది కూడా ఇటు నుంచి అటు చేయగలిగేవాళ్ళం. అక్కడ కృష్ణానదిలో ఎక్కువ మంది బెండులాగా పెడతారు, అంటే మనం మునిగిపోకుండా సేఫ్టీ కోసం. మా బోటాలకి నచ్చేది కదా అది. ఆ కృష్ణానది రిస్క్ పెట్టమన్నా అది నేను ఇప్పుడు ఈ రోజున పెట్టలేదు అసలు, ఒకరోజు కూడా. అదే మా పిల్లలకు కూడా అలా అలవాటు చేశాను బాగా, నాతో పాటు వాళ్ళు అలా తిరిగారు. ఆ ఈత నిజం చెప్పాలంటే అద్భుతమైన ఫీలింగ్ అండి. ఓ పక్కన చల్లగా హాయిగా ఉంటుంది, ఒంటి చెమట పట్టదు, బాడీలో ప్రతి పార్టు కదులుతుంది. అసలు కదల్సిన పార్ట్ ఏమని చెప్పండి. మీరు వాకింగ్ చేసినా రన్నింగ్ చేసినా ఏ ఎక్సర్సైజ్కి లేనంత అద్భుతమైనది స్విమ్మింగ్.
స్విమ్మింగ్లో నేను ఒక బుల్లెట్ టైప్ లాగా ఇలా గుండ్రంగా తిరుగుతా, అంటే ఒక చెయ్యి ఇలా వేస్తే మళ్ళీ రౌండ్ తిరిగి రెండో సైడ్ వచ్చేవాడిని. అలా వెళ్ళటం నేను స్పెషలైజేషన్ లాగా నా చిన్నతనం నుంచి ప్రాక్టీస్ చేసేవాడిని, వెళ్ళేవాడిని. రెండోది ఏమైందంటే ఈతలో ఒక తమాషా, ఈతలో కొంతమందికి ఒక అనుకోకుండా ఒక విద్యలాగా అబ్బుతుంది, ఫ్లోటింగ్. అంటే పొడుకుని మామూలుగా నీళ్ళలో ఈత వేస్తే కదా కాళ్ళు చేతులు మూమెంట్ ఉంటేనే కదా మనం మునిగేది. నా పోటాళ్ళకి ఏంటంటే, అంటే కొంతమంది తక్కువ మందే ఉంటారు, ఒక 1000 మంది ఉంటే ఒక 5, 10 మంది ఉండొచ్చు. నీళ్ళ మీద కాళ్ళ మీద కాలు వేసుకుని తల కింద చేతులేసి మంచమే పడుకున్నట్టు అలా పడుకునేవాడు, లేదా కాళ్ళు చేతులు జాపేసి కంప్లీట్ తేలేవాళ్ళం. లేదా ఒక పేపర్, న్యూస్ పేపర్ ఇస్తే చదివేసి ఇచ్చేయగలం న్యూస్ పేపర్ని, ఏమాత్రం ఆ పేపర్ తడవకుండా. అంటే కాలు మీద కాలు వేసి కూర్చుని స్విమ్మింగ్ మూమెంట్ ఉండాలి కదా. అది ఎలా అబ్బిందో తెలియదు, అంటే దానికి ఏదో సైన్స్ ఉంటుందిలే, సైన్స్ లేకుండా ఎలా ఉంటుంది అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు. అది ఏదో చెప్పారు తర్వాత, కానీ నేను అంత సాటిస్ఫై అవ్వలేదు దాంతో. అంటే అది ఏదో నాకు ఒక్కడికి వచ్చింది అంటలేదు, చాలామంది చేసేవాళ్ళు, కానీ ఎక్కువ మంది కాదు. నేను మొదట్లో అలా బాగా తేలితే ఉండే దగ్గరికి వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాయి. సరే మరి ఈత వేసి తేలుతున్నాం, ఇతరేంటి ఈత వేయకుండా ఎలా తేలుతానంటారు అబ్బాయి నీళ్ళలో చూసా. ఇల్లు అతను అడిగితే, పోరా ఇది 40-50 ఏళ్ళు యోగ సాధన చేసిన వాళ్ళకి, పూర్వజనం సుకృతం ఉన్న వాళ్ళకి వస్తుందని ఓ చెవులో కథ ఒకటి చెప్పాడు. ఈ పూర్వజనం సుకృతాలు ఈరే తొక్కే ఉండవు కదా, మనం నమ్మం కదా. సో ఏదో ఉందనుకున్నాను, కానీ నిజం చెప్పాలంటే నేను ఓ రోజు సరే ట్రై చేద్దామని అలా పైకి అలా పెట్టి కాలు మీద కలిసి పడుకున్నా. ఫస్ట్లో అంతకుముందు అలా చేస్తే మునిగిపోయేవాడిని. ఒకరోజు ఏంట్రా ఇట్ట అంటాడు, మనం ఎందుకు అని చేయలేము అనుకుని నేను కూడా అలా తేలి కాలు మీద కాలేసుకుని చేతులు తలకంద పెట్టుకుని పడుకున్నా. సడన్గా తేలిపోయా, అసలు ఏం చేయకపోయినా. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎలా జరిగిందో నాకు అర్థం కాల. ఏంట్రా అంటే నాకు కొద్దిగా అర్థమే లాజిక్, మేబీ ఐ మైట్ బి రాంగ్. అంటే మనసులో ఫ్రీగా ఉంటే, నేను తేల్తాను అని అనుకుంటే, ఆ విల్ పవర్ కనుక స్ట్రాంగ్ ఉంటే మన శరీరం దాన్ని సహకరించే విధంగా చేసి తేలుతుంది. ఇప్పుడు కొంతమంది సిద్ధాంతం ఏం చెప్పారంటే, బరువు ఉన్నాళ్ళు కాబట్టి తేలుతారు, సన్న ఉన్నాళ్ళు తేలని. అది తప్పు. అలా తేలేవాళ్ళలో బాగా లావు ఉన్నాళ్ళు ఉండేవాళ్ళు 150 కిలోల వాళ్ళు, సన్నగా 40 కిలోలు ఉండేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సో ఆ సిద్ధాంతం కరెక్ట్ కాదు. కృష్ణానదిని విపరీతంగా ఎంజాయ్ చేసేవాడు నేను. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈదుకుంటా ఆ ద్వీపాల్లో వెళ్తా అలా చేస్తే భలే ఉండేది. ఇప్పుడు మన ఎంప్లాయీస్ అసోసియేషన్ సాగర్ గారు, మన మూర్తి గారు లాంటి వాళ్ళేమో ఒడ్డున ఒక స్పెషల్ విన్యాసాలు చేసేవాళ్ళు. చాలామంది వీళ్ళ ఫ్రెండ్ మిత్ర బృందాలతో అసలు మొత్తం నది అంతా చుట్టేసేవాళ్ళు. పొద్దున వెళ్తే మధ్యాహ్నం దాకా సరే అసలు అదంతా తిరిగేవాళ్ళు. నేను అంత లాంగ్ ఎప్పుడు వెళ్ళలేదు, కానీ దగ్గరలో చాలా ఎక్కువసేపు వేసేవాడిని. దగ్గర అంటే మధ్యలో ద్వీపాల దాకా వెళ్ళాడు అంతవరకు. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కృష్ణానదిని విజయవాడ వదిలేసిన తర్వాత నిజంగా కృష్ణానది మిస్ అయినట్టే. ఒక్కోసారి నీటి కుక్కలను వచ్చాయి, ఎమ్మడిపడి కరిసేయి. ఒక్కడ దొరికాడంటే ఎంపీ కూడా పీకేస్తాయి. కృష్ణానదిలో చాలా ప్రమాదం అట్లాంటివి. అట్లానే కొంతమంది చనిపోవటం మాతో ఉండేవాళ్ళు. సడన్గా డాక్టర్ గారికి గుండె దెబ్బ వచ్చింది మధ్యలోకి వెళ్ళాక. చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు, ఏమీ చేయలేరు. ఎందుకు చేయలేరు? నీళ్ళలో ఒకడొకడం, నదిలో ఎవడో కాపాడలేడు. వాళ్ళు ఏం చేయలేరు, ఇక వదిలేసేయటమే. అక్కడ వాళ్ళు గుండె నొప్పి అంటున్నా సరే ఎక్కడో ఉంటుంది, కరుసూపు మేర దూరంకి వెళ్ళిపోతాం. ఈ తెల్లారుజామును మేము కేకేసినా వినిపించడానికి ఎప్పుడూ వినిపించరు. చుట్టుపక్కల అక్కడ నరమానవుడు ఉండడు, అంత దూరం లోతుకి వెళ్ళిపోతాం. అలాంటి కొన్ని విషాద సంఘటనలు ఉండే. అప్పుడు చాలా బాధపడేవాళ్ళం, మాతో తిరిగిన వాళ్ళు ఇలా అయ్యారని. కానీ పార్ట్ ఆఫ్ లైఫ్ కోసాను కదా, బండి పడిందని బండి ఆగదు కదా, ఇది చేసేవాళ్ళలేదు. ఇప్పుడు నేను హైదరాబాదు రామకృష్ణ వెళ్తలేను. ఈ రీసెర్చ్లు అసలు దీనికంటూ వచ్చినాక బాగా తగ్గిపోయింది అసలు ఈ తిరగటం, నా ట్రావెల్స్ దీంట్లో. ఏదైనా ఈత ఉన్నప్పుడు అసలు ఆ స్టామినా కానీ అసలు అన్నీ అదంతా వేరు. దాంట్లో అంతా అక్కడ మళ్ళీ ఆక్వాడ వెలిసిన కొంతకాలం, అక్కడ ఆశ్రమాలు వాటిలో కొంతకాలం. నా డైట్ మొదట చెప్పడం కూడా నా స్విమ్మర్స్కే చెప్పాను నేను ఫస్ట్. నన్ను చూసి అసలు చాలా ఆశ్చర్యపోయారు, అసలు ఆశ్చర్యపోయిన షాక్కు గురయ్యారు. అప్పుడు నాతో క్లాసులు ఫస్ట్ అక్కడే బిగినాయి. పక్కన చిన్న కళ్యాణ మండపం లాగా ఉండేది. ఫస్ట్ అంతా 2, 3, 4, 5 ఉండేవాళ్ళు. అక్కడ బోర్డు మీద రాసేవాళ్ళు, వాళ్ళు మీటింగ్ ఉండేది. రావు గారు, రామకృష్ణ మీటింగ్ ఉండేదని చెప్పేవాళ్ళు. ఎంత 5, 10 మంది వచ్చేవాళ్ళు. 4, 5 కూడా ఉండేవాళ్ళు. అయినా సరే ఒప్పికే చెప్పేవాళ్ళం. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఇంకా పెరిగిపోయేవాళ్ళు జనం. అలా కొన్నాళ్ళలో అసలు హాల్ పట్టకుండా అయిపోయింది. ఇక ఆ తర్వాత 1000 మందికి వెళ్ళిపోవటం, లక్షల మందికి వెళ్ళిపోవటం, ఇక అదంతా ప్రపంచంలో మీకు తెలిసిందే. ఇంత చాలా ఫాస్ట్గా జరిగింది అంతా కూడా స్విమ్మింగ్. పిల్లల్ని మేము చాలామంది చూస్తూ ఉంటాం, పిల్లలు చనిపోయారని పేపర్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడు మా విజయవాడలో అయితే మరీ కామన్. ఏంటంటే వీళ్ళు మన పిల్లలకి మనం స్విమ్మింగ్ నేర్పట్ల, ఆటలు నేర్పకపోతే ఏం జరుగుతుందంటే పిల్లలు ఎప్పుడు మన ప్రభావంలో ఉంటారు. ఎస్పెషల్లీ 10th ఇంటర్మీడియట్కి వచ్చినాక వీళ్ళు రెబల్గా ఉంటారు. వీడి నీళ్ళు అంటే భయమే, తల్లిదండ్రులు అట్లా పెంచారు. కానీ వీడు ఏం చేస్తారంటే, మన పిల్లలు మీరు జాగ్రత్తగా భయపడాలి. నిజానికి మనం అంతా ఈ ఫ్రెండ్స్తో సరే సరదాగా వెళ్దాంరా అంటారు, నదొడ్డికి, నువ్వు ఒడ్డును కూర్చోరా అంటారు.
కూర్చున్న తర్వాత ఆయన కూడా సరదాగా దిగరా, ఏం లోతేం లేదు, మేము అందరం దిగాంగా అంటారు. వాటిలో ఊపులు ఎక్కడ ఉంటాయో తెలియదు, లేదా చిన్న ఓడొచ్చి ఇట్లాగేస్తుందో తెలియదు. సో ఇన్ని వందల ప్రాణాలు బలైపోయినాయి సముద్రాల్లో కానీ వాటిలో కానీ. అట్లనే సముద్రంలో ఈత వేయటం చాలా రిస్క్. ఎస్పెషల్లీ ఇప్పుడు కొన్ని వేవ్స్ సముద్రంలోకి లాక్కెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మా బందర్ బీచ్ కానీ అవన్నీ 1 కిలోమీటర్ వెళ్ళినా సరే మోకాళ్ళలోతూనే ఉండేది. ఒకప్పుడు అంతా బాగుండేది. ఒక 4-5 ఏళ్ల కారణంగా దాన్ని ఏదో అంటారు, నాకు కరెక్ట్గా తెలీదు. ఆ వేవ్స్ ఏం చేస్తున్నాయంటే ఏదో వ్యాక్యూమ్ లాగా వచ్చేసి నుంచున్నట్టు సడన్గా లోపల లాక్కెళ్ళిపోతాయి. మనం మోకాల్లోతు నీళ్ళలో ఉన్నాం అనుకుంటాం. ఆ సుడిగుండం వచ్చేసి మన అది అండర్ కరెంట్ లాగా వస్తుంది, దాని కింద నుంచి అలల కింద నుంచి వస్తుంది. అది ఎక్కడో దూరం నుంచి బిగిని వచ్చి ఆ నుంచున్నట్టు కాళ్ళ కింద పెకిలించుకుంటే ఎంత గజేతగాని కూడా లాక్కెళ్ళిపోతున్నాయి. అసలు మహామహా గజేతగాలు కూడా ఆగరు. ఆ టైంలో గబుక్కున ఎవరు చిక్కుకుంటే మాత్రం మీరు ఈత వేయటానికి ట్రై చేయమాకండి. మీరు ఈత వేసారా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. సో అంటే ఆ టైంకి పని చేస్తే బ్రెయిన్ కరెక్ట్గా మీరు చేయాల్సింది జస్ట్ సైడ్ అయిపోయింది. అది నిలువుగా ఉంటుంది, నిలువుగా వచ్చి మేము లాక్కెళ్తాం లోపలికి. మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే సైడ్కి వెళ్ళిపోవాలి. సైడ్కి వెళ్ళినాళ్ళు కాపాడపడతారు. లేదా మీరు ఎంత గజేతకాడైనా సరే దాంట్లో చిక్కారా శవం తర్వాత 2 రోజులకు 3 రోజులకు బయటకు వస్తుంది. సో సముద్రంలో స్నానాలు చాలా ప్రమాదకరంగా ఇప్పుడు కొత్తగా పరిణమించినాయి కాబట్టి సముద్రాల్లో ఎక్స్పెరిమెంట్లు ఎవరూ చేయమాకండి పొరపాటు కూడా. వితౌట్ సెక్యూరిటీ ఉండి చేసిందంట అలానే ఒంటరి ఊబుల్లోకి వెళ్ళడం చేయమాకండి. అసలు మన పిల్లలకి స్విమ్మింగ్ నేర్పారే సేవకులు ఉండదు కదా. కృష్ణానదికి వెళ్ళే ముందు పీరియడ్లో కార్పొరేషనల్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉండేది. కార్పొరేషనల్ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసేవాళ్ళం. చాలా బాగుండేది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. నా స్పెషల్ ఏంటంటే అది లోతు తక్కువ ఉండేది, తక్కువ ప్లేస్ ఉండేది, లోతు లేనిది ఎక్కువ ఉండేది. కాబట్టి అక్కడ నిలబడి ఈత వేయటం, అసలు సెంటీమీటర్ మిల్లీమీటర్ కూడా కదిలేవాడు కాదు. చేతులు కాళ్ళు విపరీతంగా కొడుతూ ఉండేవాడిని. అసలు ఇంత మూమెంట్ కూడా పక్కకు ఉండేది కదా, పక్కకు ముందుకు వెనక్కు. దీనివల్ల ఎవరికి అడ్డం లేకుండా నేను తెలుసుకుని గంటన్నర 2 గంటలు నా కాళ్ళు చేతులన్నీ శుభ్రంగా ఆడి వచ్చేవాళ్ళం. కాకపోతే ఆ క్లోరిన్ దెబ్బకి మాలకాకులు మాడినట్టు మాడేవాళ్ళం. ఈత వేసిన దగ్గర ఏమవుతుందంటే స్కిన్ కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కానీ కృష్ణానది మినరల్ వాటర్లో మనందరం మంచినీళ్ళు తాగి మినరల్ వాటర్లో స్నానం చేయటం, ఆ తర్వాత అక్కడే పంపుల్లో స్నానం చేసేసి ఇంటికి వస్తాయంటే ఎంత ఫ్రెష్గా ఉండాలో అంత ఫ్రెష్గా ఉంటుంది. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు లాంటివి, వెన్ను నొప్పులు లాంటివి ఉండవు. కాబట్టి మీరు పిల్లలకి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసమన్నా వాళ్ళ ఫ్రెండ్స్ లేదా ఆపలేం కాబట్టి ఈత నేర్పండి. మీరంతా కూడా ఈత నేర్చుకోవడం అనేది చాలా చాలా ఎసెన్షియల్. జీవితాంతం అది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అలా ఈత నేర్చుకుంటే ప్రయత్నించండి. థ్యాంక్ యూ.